రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. బిచ్కుందలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో వాగులన్నీ చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పూర్తి స్థాయికి చేరుకుంది నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం. షెట్లూరు వాగు పొంగడంతో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయి ప్రజలు ఇలా నడుము లోతు నీళ్లలో ఇలాగే సాహసాలు చేసి మరీ రోడ్డు దాటాల్సి వస్తోంది. నిజాం సాగర్ గేట్లు ఎత్తేయడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. భారీ వరద కారణంగా శ్రీరామ్ సాగర్ గేట్లను ఎత్తబోతున్నారు అధికారులు. ఇప్పటికే అనేక గ్రామాలకి రాకపోకలు స్తంభించిపోయాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షంతో వాగులు వంకలు జలకన్నులు సంతరించుకున్నాయి. చాలా గ్రామాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం మనము జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ షెట్లూరు వాగు పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. మోత్కాల వరకు నీళ్లు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ నిజాం సాగర్ ప్రాజెక్టు కౌలాస్ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి వరద ఉధృతిగా ప్రవహిస్తుండడంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. నడుము లోతులోనే ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1096 అడుగులకు చేరువలో ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 79 టీఎంసీలకు చేరుకుంది. నిండుకుండలా మారడంతో అధికారులు గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. 3 రోజుల్లోనే దాదాపు 9 టీఎంసీల నీరు నిజాం సాగర్ ప్రాజెక్టుకు సింగూరు ద్వారా రావడం జరిగింది. దీంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ఈ వరద నీరంతా కూడా గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు వస్తుంది. దీంతో పూర్తిగా రాకపోకలు అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని గ్రామాలు, కొన్ని లోతట్టు గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. గంటకు నిజాం సాగర్లో కూడా వరద ఉధృతి పెరగడంతో అధికారులు మరిన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం కొనసాగుతుంది. ఉన్నట్టుండే దాదాపు 3 రోజుల్లోనే 9 టీఎంసీల నీరు నిజాం సాగర్ ప్రాజెక్టు వచ్చి చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1404 అడుగులకు చేరుకుంది. నిండుకుండలా మారడంతో ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం మీద ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వర్షాల పరిస్థితి. ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.